నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త చంద్రశేఖర్ ను పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. నిజామాబాద్ శివారు ప్రాంతాల్లో అక్రమంగా మట్టి తవ్వకాల్లో చంద్రశేఖర్ భాగస్వామిగా ఉన్నాడని ఆరోపణలున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు మేయర్ దంపతులు. మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ మేయర్ భర్త దండు నీతూ శేఖర్ని నిన్న పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. నిజామాబాద్ నగరానికి సంబంధించి కొన్ని భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఆరోపణలో ఆయన ప్రధాన ఆరోపణదారుడుగా ఉన్నాడు. ఆయనపై చాలా రోజులుగా విమర్శలు వస్తున్నాయి. నిజామాబాద్ మున్సిపల్ మేయర్గా దండు నీతూ కిరణ్ గత 3 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన భర్త ఆయనే షాడో మేయర్గా పనిచేస్తున్నట్టుగా చాలా రోజులుగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డివిజన్ 11వ డివిజన్ నాగారంతో పాటు పక్కన ఉన్నటువంటి 10వ డివిజన్లో కూడా కొంత ప్రభుత్వ భూముల్ని కబ్జా చేశారనేటువంటి ఆరోపణలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. చాలామంది కార్పొరేటర్లు కావచ్చు, స్థానికులు చాలా రోజులుగా దీని మీద అధికారులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో మున్సిపల్ సమావేశాల్లోనూ ఇది చర్చకు దారితీసింది. ఈ క్రమంలో నిన్న పోలీసులు మేయర్ భర్త అయినటువంటి దండు నీతూ శేఖర్ని నిన్న పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకొని స్థానిక రెవెన్యూ అధికారుల ముందు ఆయనని బైండ్ ఓవర్కి అప్పగించారు. సో ఇటీవల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలు కావచ్చు, అట్లాగే ఫేక్ వెంచర్లకు సంబంధించి, అక్రమ వెంచర్లకు సంబంధించినటువంటి ఇష్యూ మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఆయన అధికారులతో ఒక రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఆయన సీరియస్గా ఆదేశాలు ఇచ్చారు అధికారులకు. ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడితే, అక్రమ మురం దందాలు చేస్తే, ఇసుక దందాలు చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఎవరెవరైతే భూ కబ్జాలకు పాల్పడుతున్నారో, ఎవరెవరైతే అక్రమ మురం దందాలు నిర్వహిస్తున్నారో, ఎవరెవరైతే అక్రమ ఇసుక వ్యాపారాలు నిర్వహిస్తున్నారో వారిపైన అధికారులు చాలా సీరియస్గా స్పందిస్తున్నారు. వారందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మేయర్ భర్త అయినటువంటి శేఖర్ని నిన్న బైండ్ ఓవర్ చేసినట్టుగా మనకు కొంత సమాచారం అందుతుంది. నిన్న రాత్రి ఆయనను స్థానిక రెవెన్యూ అధికారుల ముందు బైండ్ ఓవర్ చేశారు. ఇక దీంతో పాటు జిల్లాకు సంబంధించి ఎవరెవరు భూ కబ్జాలు పాల్పడుతున్నారు, ఎవరెవరు అక్రమ మురం దందాలు నిర్వహిస్తున్నటువంటి దానిపైన కూడా అధికారులు ఒక సర్వే నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఒక విచారణ కొనసాగించినట్టుగా తెలుస్తుంది. ఆ విచారణలో చాలా అంశాలు అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఒక లిస్ట్ అవుట్ తయారు చేశారు. దాదాపు 20-25 మందికి పైగా చాలా పెద్ద పెద్ద బడా నేతలుగా పేరున్నటువంటి వారు కావచ్చు, బడా వ్యాపారులుగా పేరున్నటువంటి వారు కావచ్చు, ఒక దాదాపు 25 మందిని లిస్ట్ అవుట్ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఎక్కడెక్కడ భూములు కబ్జా చేశారనేటువంటి వివరాలను కూడా వారు సేకరిస్తున్నారు. సర్వే నెంబర్ల ఆధారంగా ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ కబ్జా గురైనాయి, వాటి సర్వే నెంబర్లు ఏంటి, ఈ వివరాలన్నింటినీ కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. వాటిని విచారణ చేసిన తర్వాత ఒక లిస్టు ప్రిపేర్ చేశారు. అందులో భాగంగానే నిన్న మేయర్ భర్తని బైండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తుంది. సో మిగతా వారిని కూడా 1-2 రోజుల్లో అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా జూపల్లి కృష్ణారావును నియమించారు. జూపల్లి కృష్ణారావు వచ్చినటువంటి మొదటి సమావేశంలోనే చాలా మంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు ఆయనకు ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి. చాలా చోట్ల ప్రభుత్వ భూముల్లో, గుట్టల్లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాటిని ధ్వంసం చేసి అక్రమ మురం వ్యాపారం నిర్వహిస్తున్నారు. స్థానిక వాగులు, నదుల్లోంచి ఇసుక వ్యాపారం అక్రమంగా ఎట్లాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నటువంటి ఫిర్యాదులు చేసిండు. ఈ నేపథ్యంలో ఆయన జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా స్థాయి అధికారులందరికీ సీరియస్గా ఆదేశాలు ఇచ్చిండ్రు. దీనంతా లిస్ట్ అవుట్ చేయాలి. ఎవరెవరు ఈ దందాలకు పాల్పడుతున్నారో ఒక లిస్ట్ ప్రిపేర్ చేయమని చెప్పారు. వారందరిపైన కఠిన చర్యలు తీసుకోమన్నారు. సో చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, ఎంతమంది మీద కేసులు చేస్తారు, ఎంతమంది ఇట్లాంటి అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళని అధికారులు గుర్తించారు. ఇదంతా కూడా మనకు 1-2 డేస్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా నిన్న మేయర్ భర్తను బైండ్ ఓవర్ చేయడం అయితే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఇది చాలా హాట్ టాపిక్గా అందరూ చర్చించుకునేటువంటి విషయంగా ప్రస్తుతం కొనసాగుతుంది. ఓ టు స్టూడియో.